నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న ప్రధాని మోదీ. రాష్ట్రానికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పన్నెండేళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశం అత్యంత పురోభివృద్ధి సాధించిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక వివరాలు. గత 12 సంవత్సరాల్లో మహిళల నాయకత్వంలో చోటు చేసుకునే అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరడం మొదలు పారిశ్రామిక, విద్య, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛత, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం, పరిపాలన వంటి భిన్న రంగాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. డ్రోన్ సాంకేతికత వంటి వినూత్న రంగాల్లో వారి భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు రావడంతో పాటు దేశంలో అభివృద్ధి చోటు చేసుకుంటోందన్నారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. తొలి రోజు నైస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇదే వేదికపై ఇరు దేశాధినేతలు భారత్ ఇన్నోవేట్స్ ఈవెంట్ను ప్రారంభిస్తారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఫ్రాన్స్లో ఏవియాన్లో జరగనున్న 52వ G7 సదస్సులో ప్రధాని పాల్గొంటారు. G7 భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. యూరోప్లోని అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ అయిన వివా టెక్సా సదస్సులో కూడా ప్రధాని పాల్గొంటారు. ఇక చివరి రోజు 18న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాయలసీమను మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక్కడే స్పేస్ సిటీ వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అత్యంత పురోభివృద్ధి సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో జరిగిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 12 ఏళ్లలో పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేశామని తెలియజేశారు. ఈ 12 ఏళ్లలో అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్ట ఎంతో పెరిగిందని పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారన్నారు. हमारे प्रधानमंत्री मोदी जी ने सत्ता की बागडोर अपने हाथों में संभाली है। इंटरनेशनल कम्युनिटी में भारत का स्टेचर बढ़ा है।
पहले इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता था, भारत की बातों को जितनी गंभीरतापूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था। लेकिन मेरे बहनों भाइयों, आज यदि हमारा भारत इंटरनेशनल फोरम पर कुछ बोलता है, सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है, यह भारत की हैसियत है। लेकिन पिछले वर्षों में भारत का डिफेंस बजट, बहनों भाइयों, 2.5 लाख करोड़ रुपए से बढ़कर, हम लोग जब जिस समय जिम्मेदारी मैंने होम मिनिस्टर के रूप में संभाली थी, उस समय 2.5 लाख करोड़ रुपए का डिफेंस का बजट हुआ करता था। आज अप्रॉक्सीमेटली 8 लाख करोड़ रुपए का डिफेंस का बजट हो गया। हमारे जो सेना के अधिकारी हैं, सेना के जवान हैं, मैं क्रेडिट उनको देना चाहता हूं। भारत का एक एक रुपया भारत की सुरक्षा को मजबूत करने में लगाया जा रहा है। రాజధాని అమరావతి పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లలో రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి ఏ విధంగా చేశాం, ప్రతి గ్రామంలో ఏ విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ప్రయత్నం, మహిళా భద్రత, అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి అమరావతి విషయంలో, పోలవరం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. మన రైతులు, మన బిడ్డల కోసం మేము ఈ ధాన్యం సేకరిస్తున్నాం అంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే వాళ్ళు అందించడం అనేది గొప్ప విషయం, ఆదర్శవంతమైన విషయం. అదేవిధంగా ప్రజలకి మనం అందించిన సంక్షేమం, అభివృద్ధి రెండూ తెలుపుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. అంతిమంగా ప్రజల కోసమే నిలబడ్డాం. ప్రజలే మనకి దేవుళ్ళుగా మనం భావించే మన పరిపాలనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఈరోజు పలువురు క్రీడా సినీ ప్రముఖులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లో కేంద్ర మంత్రితో బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ కిదాంబి, షూటర్ ఈషా సింగ్, నటులు తేజ సజ్జా తదితరులతో సమావేశమయ్యారు. దేశ ప్రగతి, యువత పాత్ర, వివిధ రంగాల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 1.5 కోటి మంది కార్మికుల వివరాలను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆన్లైన్ మాడ్యూల్ కింద వాటి కోసం అభివృద్ధి చెందబడతా ఉన్నాయి. ముఖ్యంగా వీటి వల్ల ట్రేడ్ యూనియన్ల నమోదు కానీ, సమస్యల పరిష్కారం కానీ, కార్మికుల నమోదు ఒకటి, అలాగే సమస్యల పరిష్కారం, అర్ధన్యాయ విధుల కేసులు, అలాగే ట్రేడ్ యూనియన్ నమోదు, అదేవిధంగా కార్మికుల నమోదు మరియు సెస్ వసూలు. 2025-26 3,59,638 మంది నమోదు చేసుకున్నారు. శ్రమ్ పోర్టల్ మా టార్గెట్ అయితే 1,50,00,000 మంది నమోదు చేసుకునే విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఈ శ్రమ్ పోర్టల్ వల్ల నమోదు చేసుకోవటం వల్ల మనకి ఒక సంఖ్య తెలుస్తుంది. అనార్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనేది ఒకటి అని చెప్పి కూడా లేబర్ కోడ్స్, కొత్త లేబర్ కోడ్స్ విధంగా దాని ద్వారా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయిలో 1 నెల 1 గ్రామం 4 పర్యాయాలు పర్యటనల కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈరోజు వెంకటాచలం మండల్ పాలిచేర్లపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. ఎక్కువ శాతం భూ రీసర్వే, చుక్కల భూములు, అడంగల్, పింఛను కోసం వినతులు అందించారు. ఇప్పుడు ప్రకటనలో సరే
క్యూఆర్ స్కాన్ చేస్తాను, మరి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కదా. టింకు కాస్త జాగ్రత్త. రవీందర్, నువ్వు కాస్త జాగ్రత్త. క్యూఆర్ స్కాన్ లేదా పిన్ నమోదు కేవలం చెల్లింపు చేసేందుకే ఉంటుంది. ఇది ఫ్రాడ్ అండి, ఫ్రాడ్. ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త. తిరిగి వివరాల్లోకి వెళితే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలనే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చేరువ అవుతున్నాయనడానికి నీలాంగూర్ గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు నక్సలిజం మైండ్లు ముమ్మరంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకునే స్థాయికి చేరుకుంది. నక్సలిజం నిర్మూలన, మైండ్ల తొలగింపు చర్యలు ముమ్మరం కావడంతో మహారాష్ట్ర సరిహద్దున ఉన్న నారాయణపూర్ జిల్లాలోని ఛత్తీస్గఢ్ చివరి గ్రామమైన నీలాంగూర్ ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. సంవత్సరాలుగా నారాయణపూర్ జిల్లాలోని పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామవాసులు వారి రోజువారీ అవసరాల కోసం నదీ తీరాల్లో తవ్విన చిన్న గుంతలు, తాత్కాలిక బావులపై ఆధారపడి జీవించారు. వేసవి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యేది. అక్కడి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. జలజీవన్ మిషన్ కింద కుళాయి కనెక్షన్లతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందిస్తుండటంతో గ్రామస్తుల ముఖాల్లో ఆనందం నిండింది. స్వచ్ఛమైన తాగునీరు అందుతుండటంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతటా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. కుళాయి నీటి కనెక్షన్ల ఏర్పాటు ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వారి దైనందిన జీవితంలోని కష్టాలను కూడా గణనీయంగా తగ్గిస్తోంది. मैं पहले पानी का के लिए बहुत परेशान था, कुआं बना के ऐसी पी रहा था. अभी नल जल आ गया तो अभी 1 सप्ताह हो गया पानी छोड़ के. अभी ठीक ठाक घर में मिल रहा था, अच्छा है. मैं पीने का कोई दिक्कत नहीं था, पहला जैसा अभी नहीं है, बहुत अच्छा होगा. अभी काम चल रहा है, आंगनबाड़ी चालू है और अस्पताल, सुई पंचायत भवन चालू है. हाँ, पानी अभी हर घर में आ रहा है, बिजली भी चालू है, खंबा वगैरह लग गया. అత్యంత మారుమూల సరిహద్దు గ్రామాలలో పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామాలకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరుతున్నాయని నారాయణపూర్ జిల్లా కలెక్టర్ నమ్రతా జైన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్ అందించినట్లు తెలిపారు. ఈ సౌకర్యం కేవలం నీటి లభ్యతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మెరుగైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నాణ్యమైన జీవన ప్రమాణాలకు కూడా పునాది వేస్తోందన్నారు. నీటి సరఫరాతో పాటు గ్రామాలలో ఇతర ప్రాథమిక సౌకర్యాలు కూడా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతానికి విద్యుత్ లైన్లు, స్తంభాలను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రం, సీసీ రోడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. जल जीवन मिशन के अंतर्गत अब हर घर में टैप कनेक्शन हो गया और उनको घर घर में लोगों को अब पानी मिल रहा है. बिजली का कार्य भी वहाँ तेज़ी से चल रहा है, इलेक्ट्रिसिटी लाइन वहाँ बिछ गई है. साथ ही जो नीलांगूर और पदमकोट ग्राम पंचायत है वहाँ पे आंगनवाड़ी की स्वीकृति हो गई है, स्कूल की स्वीकृति हो गई है, बिल्डिंग अभी अंडर कंस्ट्रक्शन है सभी बिल्डिंग्स. और प्रयास यही है कि जो लास्ट हमारा एरिया है छत्तीसगढ़ का, जो महाराष्ट्र बॉर्डर का है, वहाँ पे अंतिम छोर तक अंतिम व्यक्ति को भी शासन की जो योजनाएं हैं और जो बेनिफिट्स हैं सभी बेनिफिशरीज को मिले. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధిదారులకు చేరితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామాలు చాటి చెబుతున్నాయి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆకాశ్, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విజయంతో ప్రపంచ రక్షణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో పోటీ పడే సామర్థ్యం భారత్కు ఉందని రుజువు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని డిఆర్డీఓ కాంప్లెక్స్లో అధునాతన అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ను కేంద్ర మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ ఈ క్లస్టర్ దేశం సాధించిన అనేక చారిత్రక విజయాలకు పునాది రాయి వేసిందన్నారు. लैंड बेस्ड सिस्टम्स हों या एयर लॉन्च्ड प्लेटफॉर्म्स हों, इन सभी ने राष्ट्र की सुरक्षा, डेटरेंस कैपेबिलिटी और ऑपरेशनल प्रिपेयर्डनेस को सुदृढ़ बनाने में एक मेजर कंट्रीब्यूशन दिया है. साथियों, आपके द्वारा प्राप्त प्रत्येक टेक्नोलॉजिकल ब्रेक थ्रू, प्रत्येक सक्सेसफुल फ्लाइट टेस्ट और आर्म्ड फोर्सेज में शामिल किया गया प्रत्येक सिस्टम केवल, मैं मानता हूं, यह साइंटिफिक अचीवमेंट नहीं है, बल्कि इस नेशन के प्रति आपकी निष्ठा, आपका समर्पण, आपका डेडिकेशन, आपका हार्ड वर्क
अथक परिश्रम, इन सब का यह जीता जागता एक प्रमाण है। और मुझे इस बात की खुशी है कि डीआरडीओ द्वारा विकसित सिस्टम जैसे आकाश और ब्रह्मोस ने ऑपरेशन सिंदूर के दौरान रियल टाइम सिचुएशन में अपनी उत्कृष्ट क्षमता का प्रदर्शन किया है। इन सिस्टम्स की सफलता ने यह सिद्ध कर दिया है कि भारत आज ग्लोबल डिफेंस टेक्नोलॉजी इकोसिस्टम में कंपीट करने की क्षमता भी रखता है। डीआरडीओ ने प्रमाणित कर दिया है कि भारत के वैज्ञानिकों की प्रतिभा, भारत के वैज्ञानिकों का टैलेंट किसी भी डेवलप्ड नेशन से कम नहीं है। ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. గిన్నిస్ రికార్డ్స్ సాధించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న అతిపెద్ద ఆన్లైన్ యోగా సెషన్ నిర్వహిస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగం కావడానికి వెబ్సైట్ ద్వారా ప్రజలు రిజిస్టర్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రజలు 1800-315-7008 మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. And Habil will come together to attempt a Guinness World Record. From every city and every village across the world, lakhs of people will practice yoga together at the same time, for their own health, for the health of their loved ones, and for the well-being of the entire world. Along with India, millions of people from 130 countries are already joining this movement online every day to practice yoga. The Ministry of Ayush invites all ministries, state governments, institutions, organizations, and citizens across the world to register for this Guinness World Record attempt and become part of this historic moment for each participant, so that every member of your family can receive a complimentary World Record participation certificate. Your certificate will be sent to you via your registered WhatsApp after you attend the session. అమర్నాథ్ యాత్ర చేసే భక్తులకు యాత్ర సాఫీగా సాగేలా చూడడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శ్రీ అమర్నాథ్ యాత్ర సన్నద్ధతను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమర్నాథ్ యాత్ర చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సుఖవంతమైన యాత్ర అనుభవాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రతా సంస్థలు సమన్వయంతో వ్యవహరించి యాత్రా మార్గం పొడవునా బహుళ అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ నెల 14న ఫ్రాన్స్ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సమక్షంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం ప్రారంభం కానుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ యువత రూపొందించిన ఆవిష్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేస్తారని తెలిపారు. ప్రపంచ అవసరాలను తీర్చేలా భారత్ రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణలు, వ్యాపార ప్రతిపాదనలు, సృజనాత్మక పరిష్కారాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. జూన్ 14 నుంచి 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక సంస్థలకు ఆహ్వానం పంపినట్లు మంత్రి తెలిపారు. निस में उद्घाटन होने जा रहा है. भारत की लोकप्रिय प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी और फ्रांस के लोकप्रिय राष्ट्रपति आदरणीय मैक्रोन दोनों की गरिमामय उपस्थिति में भारत की नई पीढ़ी की इनोवेशन, नई पीढ़ी की बिजनेस प्रोपोजिशन, नई पीढ़ी की विश्व की आवश्यकता को ध्यान में रखते हुए आविष्कार को, उद्भावन को वहाँ लोकार्पित किया जाएगा, वहाँ शोकेसिंग किया जाएगा. ये भारत की यंगर जनरेशन की टैलेंट को बहुत बड़ी स्वीकृति है. भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में जो आज आवश्यकता है, ऐसे 13 प्रायोरिटी सेक्टर में थीम में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें ఇప్పుడు ప్రకటనలో
ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళ్తే చిన్న సన్నకారు రైతులను మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 2 రోజుల పాటు నిర్వహించే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి ప్రతినిధులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాలు 43% పైగా వాటాను కలిగి ఉన్నందున ఆహార భద్రతను కల్పించడంలో ఈ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చిన్న రైతులు, మహిళలు, యువతకు అందించే సహకారం కీలకంగా ఉంటుందన్నారు. पार्टनर कंट्रीज का भी हृदय से स्वागत करता हूं। कल रात भी उन्होंने हमारी आज से कई महत्वपूर्ण विषयों पर चर्चा का प्रारंभ हो रहा है। जो मंत्री समूह की बैठक होगी उसमें आज का विषय है खेती में हम माताओं, बहनों, बेटी, महिलाओं की भूमिका को और कैसे बढ़ाएं, क्योंकि भारत में और दुनिया के कई देशों में परंपरागत रूप से खेती में महिलाओं का बहुत योगदान रहा है। तो एक, उनके भागीदारी कैसे बढ़े, दूसरे युवा खेती से कटता है और दूसरे व्यवसाय उसको आकर्षित करते हैं। हमारा ये मानना है सभी मित्रों का, सदस्य देशों का, कि युवा अगर नई टेक्नोलॉजी लेके इनोवेशन के साथ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో నక్సలిజంను పూర్తి స్థాయిలో నియంత్రించిందని కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. 2 రోజుల ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి గత 12 సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी जो इलेक्टेड प्रधानमंत्री के रूप में सबसे लंबे समय तक रहे, उसकी बधाई। और देश 12 साल में जो भारत को दुनिया के पटल पर केवल एक सेक्टर में नहीं बल्कि मल्टी सेक्टर में ले जाने का काम किया है, वो सारे रिपोर्ट को छत्तीसगढ़ वासियों के सामने पेश करना ये हमारा काम है। इसीलिए डबल इंजन की सरकार है और सबसे बड़ा बात है कि छत्तीसगढ़ भारत सरकार ने नेक्स्ट రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతామని తెలిపారు. జిల్లాలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. చాలా సంతోషం. ఇక్కడ చూస్తే చాలా వరకు సుమారుగా 30 పైన బెడ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు మనిషి అన్న రూపం అనుకుంటే మన సపోర్ట్ చేయగలిగినది బ్లడ్ ఇలాంటివి డొనేట్ చేసుకునే వీ క్యాన్ షో దట్ హ్యుమానిటీ ఇన్నర్స్. వాళ్ళలో కొంతమంది 30 సార్లు 18 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మొదటిసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి భయాందోళనం లేకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర జీజీహెచ్లో కానీ లేదంటే ఏరియా హాస్పిటల్స్లో కానీ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీస్ దగ్గర వాళ్ళతో టైఅప్ చేసుకున్న కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకు బ్లడ్ ఉన్న పరిస్థితిలోనే మనకు చాలా వరకు మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది. కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం. పిల్లలతో బలవంతంగా పని చేయించరాదని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు కార్మికులుగా పనిచేయకూడదన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు బాల కార్మిక వ్యతిరేక చట్టాలను వివరించారు.
ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ కోస్తా వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి రుతుపవనాలు తోడు కావడంతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో తీరం వెంబడి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడంతో నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్, పటమట టెర్మినల్ రోడ్, ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ పేదవారికి విద్యుత్ కొరత లేకుండా పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అంటే పేదవారికి కూడా అంతరాయం లేనటువంటి విద్యుత్తును అందించాలి అనేటువంటి ఆలోచనతోటి సోలార్ ప్యానెల్స్ మాధ్యమంగా విద్యుత్తును అందించేటువంటి ప్రక్రియ దాని మాధ్యమంగా ఇవాళ దేశంలో 1 కోటి పేదల ఇళ్ల మీద ఇవాళ సోలార్ ప్యానెల్స్ అమర్చడం జరిగింది. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా వారి అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. వారి యొక్క భాగస్వామి ఏదైతే ఉందో అది ఒకవేళ ఒక రోజు అటు ఇటు ఆలస్యమైనా మోడీ గారు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మటుకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశమే లేదు. అదే విధంగా ఇవాళ దేశంలో 16 కోట్ల మందికి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వారికి కుళాయి కనెక్షన్ అన్ని విధాలా కూడా సంక్షేమాన్ని అందించాలి. ఇందాక మనం చూసినట్లుగా రాజ్యాంగ స్ఫూర్తితో చాలా ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జల్ జీవన్ మిషన్ కింద 324.7 కోట్ల రూపాయలు మత్స్య సంపద సంరక్షణ పునరుత్పత్తి కోసం ఏటా అమలు చేసే 61 రోజుల సముద్ర వేట నిషేధ కాలం ముగియనుంది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ వేట ప్రారంభం కానుంది. దీంతో సముద్ర తీర ప్రాంతాలలో మత్స్యకారులు తిరిగి వేటకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. వేట పునఃప్రారంభం కానుండటంతో మత్స్యకారులు తమ బోట్లకు ఐస్ సమకూర్చుకోవడం, ఇంజిన్ గేర్ బాక్సులు, వాటర్ క్యాబిన్లు, పంఖాలు, బుష్లు, వలలకు మరమ్మతులు వేయించుకొని సిద్ధం చేయించుకుంటున్నారు. చేపల వేట నిషేధం ముగియనుండటంతో చేపల వేట కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు మత్స్యకారులు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం అంతా సిద్ధమైంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ క్రీడలు నేటి నుంచి జూలై 5 వరకు జరగనున్నాయి. వరల్డ్ కప్ కలను నెరవేర్చుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగనుండగా న్యూజిలాండ్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. బర్మింగ్హామ్లో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడనుంది. భారత్ మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈ నెల 14న తొలి మ్యాచ్లో తలపడుతుంది. కాగా తొలి రోజు మ్యాచ్ ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న ప్రధాని మోదీ. రాష్ట్రానికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పన్నెండేళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశం అత్యంత పురోభివృద్ధి సాధించిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.